జయించకుండునట్లు, మనమే లోకాన్ని జయించి నిలుచున్నట్లు ప్రార్థన చేసుకోండి. ఓకేనా? రైట్, వాక్యం చదువుతాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం. చాలు, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, చిత్తగించండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలో ఒక బలమైన మాట ప్రస్తావించబడింది. దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అన్నాడు. నాకు ఒక సందేహం వచ్చింది ఇక్కడ. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు అంటే మనందరం. దేవుని మూలంగా దేవుని వాక్యమును అక్షయ బీజమునకు మనం పుట్టిన వారం. జన్మత మన తల్లిదండ్రులు మనుషులు వేరుగా ఉన్నా మనం రెండవ జన్మ అనుభవం పొందాం, క్రొత్త జన్మ అనుభవం పొందాం, మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో మన తండ్రి మారాడు, మన జన్మ యొక్క అడ్రస్ మారింది. అంతకుముందు నువ్వు ఎవరికి జన్మించావో నన్ను అడిగితే నా తండ్రి పేరు చెప్తాను, ఫలానా అని. కానీ ఇప్పుడు నువ్వు ఎవరికి జన్మించావని అడిగితే బాప్తిస్మం ద్వారా నేను దేవుని వాక్యమును అక్షయ బీజము ద్వారా పుట్టింపబడ్డాను కనుక ఇప్పుడు దేవుడు నా నాన్న, దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి అని చెప్పుకుంటాను. నీవు కూడా అంతే, దేవుని మూలంగా పుట్టావు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని మూలంగా నువ్వు కూడా జన్మించావు. నీలో కూడా దేవుని బీజం ఉంది. మరి ఇది నిజమే, సందేహం లేదుగా. కాబట్టి నువ్వు అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను కలిగి ఉన్నావు. దేవుడితో నువ్వు ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నావు అంటే సొంత తండ్రితో నువ్వు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు. దేవుని విషయంలో, దేవుణ్ణి డిమాండ్ చేసే విషయంలో కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కానీ, దేవుణ్ణి గౌరవించే విషయం కానీ నువ్వు ఎలా ఉందంటే తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకుల అనుబంధం లాగుంది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునితో నేను అలాంటి డీలింగే ఉంది, నాకు అలాంటి డీలింగే ఉంది దేవునితో అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి అది నిజం, డౌట్ లేదు అందులో. మనం అందరం దేవుని మూలంగా పుట్టాం. ఎవరు మనకు ఆధారమయ్యాడు? క్రీస్తు. క్రీస్తు ద్వారా దేవుని మూలంగా మనందరం జన్మించాం, క్రొత్త జన్మ, రెండవ జన్మ. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా ఆయన కుమారులు కుమార్తెలగునట్టు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని స్వీకరించాడు, మనం ఆయన పిల్లలం. మరి ఇది నిజమైతే, మీరందరూ చేతులు ఎత్తారు, నేను దేవుని మూలంగానే పుట్టాను అని చేతులు ఎత్తారు. ఇది నిజమైతే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు. వాళ్ళలో దేవుని బీజం నిలుస్తుంది గనక పాపము చెయ్యజాలడు, అంటే చెయ్యలేడు అనేశాడు. మరి మొదటిది నిజమైనప్పుడు ఈ రెండవది కూడా మీ జీవితంలో, మీ విషయంలో నిజమైందా? లేకపోతే అది మాత్రం కొంచెం అనుమానించాల్సిందే అంటావా? దేవుని మూలంగా నేను జన్మించానన్నది తిరుగులేని సత్యం. దేవుని మూలంగా మనం పుట్టామన్నది తిరుగులేని సత్యం. అందుకు సందేహం లేదుగా. దేవునికి స్తోత్రం. మరో చోట అంటాడు, దేవుని మూలంగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టలేడు అంటాడు. ఎందుకంటే వాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడనే మాట కూడా బైబిల్లో ఉంది. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టలేడని ఉంది. ఈ రెండు మాటలు నిజమైతే ఇప్పుడు మనల్ని దుష్టుడు ముట్టలేదా? మన నుండి ఏ చిన్న పాపం కూడా జరగలేదా? లేదు, జరిగిందా? జరిగింది అంటే చేయొద్దు, షో చేయొద్దు.
యథార్థంగా ఉండాలి, నటించకూడదు. దేవుని మూలంగా పుట్టిన మాట నిజమే కానన్నా కొంచెం నోటి మాట ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో, ఆలోచన ద్వారానో, చిన్న చిన్న అబద్ధాల ద్వారానో పొరపాట్లు అయితే జరిగినాయన్నా, పాపం అయితే జరిగిందన్నాడు చేతులు ఎత్తండి. అందరూ దీంతో కూడా ఏకీభవించారు. మరి అప్పుడు ఇది నిజమైతే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు అనే వచనం నిజమైతే, మరి ఇప్పుడు మీ జీవితంలో జరిగిన విషయాలను బట్టి మీరేమంటారు? ఒక పాపం ఏంటి, బోల్డ్ అన్ని పాపాలు జరిగినాయి. కోపం వచ్చినప్పుడు కొంతమందిని తిట్టాం, ఆవేశం వచ్చినప్పుడు కొంతమందిని కొట్టాం, కొంతమందికి పశ్చాబద్ధాలు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మాట్లాడాం. దేవుడిని ఎరిగి రక్షణ పొందిన తర్వాతనే దేవుడు అభ్యంతరపడి దుఃఖపడేటువంటి పొరపాట్లు కొన్ని జరిగినాయి, అందుకు సందేహం లేదంటే మరి ఈ వచనం ఏమైనట్టు? కొంపదీసి ఈ వచనం మనకు వర్తించదా? ఏది, మనం దేవుని మూలంగా పుట్టలేదా? అందుకే పాపం మన మీద ఏలుబడి చేస్తుందా? అట్లా అనజాలం. మనం దేవుని మూలంగానే పుట్టాం, అది వాక్యమే ఇస్తున్న సాక్ష్యం. అది ఆ మాట కూడా ఎక్కడుందో చెప్తారా మీరు? దేవుని వాక్యమున అక్షయ బీజమునకు మీరు పుట్టింపబడిన వారు అనే మాట ఎక్కడుందో చెప్తారా? చెప్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. శబాష్, ఒక్కసారి చూడండి. 21 22 21 చూడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఒక్కసారి మళ్ళీ పై వచనమేనా స్క్రీన్ మీద చూస్తారు. మీరు అంటే మనం క్షయబీజము నుండి కాక అంటే నశించిపోయే బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇందులో మనందరం ఉన్నామా లేదా? మీరు అనేశాడు. మనందరం దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన దేవుని బీజం మనలో ఉంది. తర్వాత అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడు. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చూసారా, 2 వచనాలు ఏకంగా సాక్ష్యం ఇస్తున్నాయి. ఒకటేమో మనం దేవుని మూలంగా పుట్టామని సాక్ష్యం ఇస్తుంది, రెండోదేమో దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేయడం. ఇక్కడే తిరకాసు ఉంది. దేవుని మూలంగా పుట్టినప్పుడు పాపం చేయకూడదు అన్నది నిజమే, మరి జరుగుతుందే ఎట్లా? దీనికి పరిష్కారం ఏంటి అనే ఆలోచన మనం చేస్తే ఇక ఇక్కడ నుంచి అంశం స్టార్ట్ అయింది. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినండి. అవకాశం ఉన్నంత వరకు చాలా క్లుప్త సందేశం, అంటే చాలా చిన్న సందేశాన్ని మీకు అందించి నేను దేవునితో గడపడానికి వెళ్తాను. దేవునికి మహిమ. వాస్తవంగా నేను సింగిల్గా ఉందాం అనుకున్నా, కానీ నేను ఉంటా, మిమ్మల్ని కూడా ఒక మాట మీకు కూడా చెప్దాం, మీరు కూడా ఉంటే బాగుంటుందని. అంటే మీరందరూ ఇంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు, ఎంత సంతోషం. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఈ మాటలు ఇట్లా పెట్టి ఇదే యోహాను గారు అంటాడు, ఒక్కసారి మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము
8వ వచనం ఒకసారి చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల ఆ, మనలను మనమే మోసపుచ్చుకొందము, ఉమ్. మరియు మనలో సత్యం ఉండదు. అదేందండి మళ్ళీ? దేవుని మూలంగా పుట్టిన వాడిలో దేవుని బీజం నిలుస్తుంది కనుక వాడు పాపం చేయడంటాడు. మళ్ళీ ఆయనే మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును అని అంటాడు. ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది కదా? మనం దేవుని మూలంగా పుట్టామా లేదా దానికి రిఫరెన్స్ చూసుకున్నాం. సరే, దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేయడని ఉందా లేదా? చెయ్యడని ఉందా లేదా? చెయ్యడని ఉందా, చేస్తాడని ఉందా? పెద్దగా చెప్పండి. చెయ్యడని ఉంది. మరి మనం చేస్తున్నావా లేదా? అంటే పెద్ద పెద్ద హత్యలు చేయకపోయినా, గొంతులు వేయకపోయినా, లేకపోతే ఇంకొకటి చేయకపోయినా, చిన్నవో పెద్దవో పాపం అనేది అయితే మన ద్వారా జరుగుతుంది. మరి అప్పుడు పాపము చెయ్యడు అన్న ఈ వచనం ఒక చోట కాదు 2 చోట్ల రాయబడి ఉంది కదా. మరి దీనికి ఏం చెప్పుకుందాం సమాధానం? అదే చెప్పయ్యా, మేము చూస్తున్నాం దానికోసమే అని మీరు ఫేస్ పెట్టారు, నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. దానికి ఏం చెప్పాలంటే వినండి. మనము చేసేటువంటి పాపములు 2 విధములుగా దేవుని వాక్యం విభజించింది. 2 విధములుగా మనం చేసేటువంటి పాపాన్ని 2 విభాగములుగా దేవుని వాక్యం విభజించింది. 1 మరణకరమైన పాపము, 2 మరణకరము కాని పాపము. ఇక్కడే ఉంది చూడండి, యోహాను రాసినటువంటి అదే మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అది తన సహోదరుడు బైబిల్ తీసి చూడండి. బైబిల్ చదువుకుంటే బైబిల్ తీసి చూడు, లేకపోతే నా మొహం చూడు. చేయగలిగింది ఏముంది? చదువు లేదుగా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అదిగో మరణకరము కాని పాపం ఉంది, దాని కిందనే మరణకరమైన పాపం ఉంది. అట్టి దాన్ని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. అర్థమైందా? సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని కొద్దిగా మనం సీరియస్గా ఆలోచిద్దాం. పాపము 2 విధాలు అన్నాను. 1 మరణకరమైన పాపము, 2 మరణకరము కాని పాపము. ఇంతకు మరణకరమైన పాపం అంటే ఏంటి? మరణకరము కాని పాపం అంటే ఏంటి? సకల దుర్నీతియు పాపమే. అబద్ధాలు ఆడితే పాపమే, మోసం చేస్తే పాపమే. ఏంటి? ఒకడిని అన్యాయంగా లంచం దోచుకుంటే పాపమే, ఒకడిని ఇబ్బంది పెడితే పాపమే, ఒకడిని అసూయపడి వాడి మీద నిందా ప్రచారం చేస్తే పాపమే, మనం ఎరగని మాటలు అవతలి వాడు ప్రచారం చేస్తే అది తీసుకొని మనం ఇంకా నలుగురికి చెప్తే పాపమే. ఈ పాపాలే గాక దేవుడు చేయమన్నవి చేయకపోవటం కూడా పాపమే. ఆపదలో ఉన్నవాడికి సాయం చేసే శక్తి మన దగ్గర ఉంది, చేయకపోతే పాపమే. ఇలా రకరకాల పాపాలు ఉన్నాయి. సకల దుర్నీతియు పాపం. నీ కళ్ళ ముందు ఆకలి కొన్నవాడు ఇబ్బంది పడతా ఉంటే నీ దగ్గర ఇంట్లో ఆహారాన్ని కొంది కానీ వాడికి ఇయ్యలేదు, నువ్వు పాపం చేశావు. మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగునన్నాడు. ఆ కోటాలోకి వస్తావు. నువ్వు సాయం చేయగలిగే శక్తి ఉండి కూడా ఇతరులకు నువ్వు హెల్ప్ చేయనప్పుడు నువ్వు పాపం చేశావు. అది దుర్నీతి. నీతి ఏమిటి? ఆపదలో ఉన్నారా? ఆహారానికి కొదువై ఉన్నారా? మాడుతున్నారా? అట్లయితే నీకున్న దానిలోంచి నువ్వు వాళ్ళకి సాయం చేయాలి. అది నీతి. అలా చేయనప్పుడు నీ స్వార్థానికే నువ్వు ఆలోచించుకున్నావు కనుక నీది దుర్నీతి. ఈ రకంగా చెప్పుకుంటా పోతే అబ్బో చాలా ఉంటాయి కన్నా మన లిస్టు అని అనాల్సి వచ్చింది మీరు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది కదన్నా ఒక్కొక్కళ్ళదే అని. నిజమే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మరణకరము కాని పాపముల లిస్టులోకి వస్తాయి. అంటే ఆత్మ నాశనమునకు పోదగిన పాపములు కావు, అవి పాపాలే.
అవి కూడా ఎందుకు జరుగుతాయో చెప్తా. ఆ చెప్పుకునే ముందు ఈ మాట తెలుసుకుందాం. అయితే మరణకరమైన పాపం ఉంది, అదేమిటో తెలుసా? పరిశుద్ధాత్మను దూషించుట. మనుష్య కుమారునికి, దేవుని కుమారుడికైనా తండ్రికైనా విరోధంగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వానికి ఇప్పటి యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదన్నాడు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఇప్పుడైనా రాబోయే టైంలో అయినా సరే వాడికి అవకాశం లేదు అని ఫైనల్ చేసి పడేశాడు. దీన్నే హెబ్రీ పత్రిక 6:4లోను, హెబ్రీ పత్రిక 10:26లోను అభివర్ణించాడు ఈ మరణకరమైన పాపాన్ని గురించి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎవరు? వీళ్ళు దేవుని సంబంధమైనవన్నీ ఎరిగి అనుభవించి తప్పిపోయారట. తప్పిపోవటం అంటే ఏంటి? టోటల్గా అసలు మార్గాన్నే వదిలేశారు. మనకు ఒకటే మార్గం ఉందండి, ఇరుకు మార్గం. ఇక ఆ మార్గం తప్పామంటే చెప్పే పనే లేదు, విశాల మార్గంలోకి వెళ్ళినట్లు. మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 14 ఉన్నాయా? పోనీ 2 ఉన్నాయా? 2 ఉన్నాయా మనకి? పిచ్చి మొకాలారా, ఎక్కడ ఉన్నాయి 2? ఒక్కటే మార్గం మనకి, ఒక్కటే మార్గం మనకి. అది ఇరుకు మార్గం. ఆ మార్గం యేసు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా. దేవుని వాక్యమును అక్షయ బీజమును పుట్టింపబడిన వారికి ఒక్కటే మార్గం ఉంది, అది ఇరుకు మార్గం. ఆ మార్గం నుండి నువ్వు తప్పిపోతే ఇంకా డౌట్ లేదు, నువ్వు విశాల మార్గంలో ఉన్నట్టు. తప్పిపోవటం అంటే తొలగిపోవటం. వేళందు గురించి యోధా పత్రికలో రాశాడు, మార్గము తప్పి తిరుగు చుక్కలు నిర్జల మేఘాలు 1కి 2 సార్లు వేళ్లతో సహా కుళ్ళిపోయినటువంటి బతుకులు అని. చెట్టు మొదల నుంచి నరకి వేయబడితే మొదలు మళ్ళా చిగుర్లు పెట్టిద్ది. వేర్లతో సహా ఎండిపోయింది అనుకో, దానికి లైఫ్ ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం అసాధ్యం అన్నాడు. ఒకసారి దేవుని సత్యాలన్నీ తెలుసుకొని అన్ని ప్రాక్టికల్గా అనుభవించి నాకు యేసొద్దు, నాకు పరిశుద్ధాత్మ వద్దు, నాకు ఆయన వద్దు, ఆయన కృప వద్దు, ఆయన శిలువ రక్తము వద్దు అని విసర్జించి ఒకవేళ వెళ్ళిపోతే అలాంటి వాళ్ళు మళ్ళా మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించటం ఇక దుర్లభం, సాధ్యం కాదన్నాడు. అట్టి వారు మారు మనసు పొందినట్లు మరలా వారిని నూతన పరచుట అసాధ్యము. ఒకప్పుడు యేసు సిలువను గౌరవించిన వీళ్ళు మళ్ళా యేసు సిలువను ఎగతాళి చేశారు, అన్నీ అనుభవించి. కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు, వారు మారు మనసు పొందజాలరు. వారు మారు మనసు పొందినట్లు వాళ్ళని నూతన పరచడం అసాధ్యం. ఇదే మాటని ఇంకొక టైపులో వర్ణిస్తాడు 10:26 హెబ్రీ పత్రిక 10:26 తీసుకో. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత వాళ్ళని తిని నాన్న హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు ఏమండి. ఇప్పుడు అబద్ధం ఆడటమో చిన్న తప్పో పెద్ద తప్పో మనం చేసిన ప్రతి తప్పు కూడా బుద్ధి తెలివి లేక చేసామా, పూర్తి స్పృహలో ఉండి చేసామా? అబద్ధాలు ఆడుకొని చెప్పాలి.
బుద్ధిపూర్వకంగా చేశామా లేకపోతే బుద్ధి పని చేయక చేశామా? కోపం వచ్చిందమ్మా నీకు, నీ భర్తను చెడాబడా తిట్టావు, పాపం. లేదా నీ కోపం వచ్చిందయ్యా, పట్టుకొని చెడామడా తిట్టావు నీ భార్యని, పాపం. అది బుద్ధిపూర్వకంగా చేసావా లేకపోతే నిద్రలో చేసావా? అమ్మా నేనేదో నిద్రమత్తులో ఉండాలా అన్నానమ్మా, అవండి నిద్రమత్తులో ఉండి నేను అలా అనేమని చెబుతావా? కోపం వచ్చింది నిజం, నాలుగు అదుపు తప్పింది నిజం, పచ్చి కూతలు కూసింది నిజం. ఇంకా దానికి ఏం కవరింగ్ లేదు, ఇది బుద్ధిపూర్వకమైన పాపమే. మరి అట్లయితే హెబ్రీ 26 ప్రకారం మొత్తానికి మూడిద్దిగా. దేవునికి స్తోత్రం. హెబ్రీ 10:26 ప్రకారం మొత్తానికి మూడిద్దిగా. చూడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. అయిపోయింది. ఇక అగ్నికే నువ్వు అంటే ఇప్పుడు నీ గుండె చెరువు అయిపోదు? అయిద్దా కాదా? కాతేందన్నా, చెరువు కాదు సముద్రమే అయ్యిద్ది. ఇప్పుడు అందరికీ భయమే. ఎవ్వరూ కావాలని చేయలే. ఆ సమయం వచ్చింది, ఆవేశం వచ్చింది, తొందరపాటు వచ్చింది, ఇక ఆగలేదు శరీరం. నోరు జారాము, చెయ్యి జారాము, ఏదో జరిగినాయి. బాగా వినండి, లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందేశం ఇది. ఇక్కడ 2 చోట్ల కూడా, ఒక చోటేమో వాళ్ళని మళ్ళా నూతన పరచటం అసాధ్యం అన్నాడు, ఇక్కడేమో వాళ్ళకి ఇక తీక్షణమైన అగ్నే అన్నాడు. ఇప్పుడు మన గుండెల్లో బండబడ్డట్టు ఉంటుంది. వామ్మ, బుద్ధిపూర్వకంగా నేను చాలాసార్లు పొరపడ్డాను, ఇప్పుడు నాకు కూడా అగ్నేనా అంటే టెన్షన్ పడకు, కిందికి చదువు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. నువ్వు తొక్కావా? దేవుని కుమారుని పాదములతో తొక్కావా? తొక్కలా. తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచావా? యేసు రక్తం అపవిత్రమైంది నాకొద్దు అని యేసు రక్తాన్ని తిరస్కరించావా? తృణీకరించావా? లేదు. అన్నట్టు లైవ్లో ఎవరైనా ఉన్నారా? లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాలు. మీ సంగతి మర్చిపోయా, ఇప్పుడు గుర్తొచ్చారు మీరు కూడా వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. దేవుని కుమారుని పాదములతో తొక్కటం, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచటం, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించటం, అది మనం నిత్య నాశనానికి వెళ్ళడానికి అవసరమైన పాపం. ఈ 3 అయితే సచ్చినా చెయ్యం. నువ్వు చేస్తావా? దేవుని కుమారుని పాదాలతో తొక్కుతావా? ఎంతమంది తొక్కుతారు? చేతులు ఎత్తండి. వామ్మో, అవసరమైతే నేనన్నా అయిపోతాను కానీ ఆయన్ని అమ్మో అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా ప్రభువుని నా గుండెలకు హత్తుకుంటా, నా నెత్తి మీద పెట్టుకుంటా, నేను ఆయన పాదాలతో తొక్కటం ఏంటి? రైట్. ఆయన నీ కోసం చిందిన రక్తం పరిశుద్ధ రక్తమా అపవిత్ర రక్తమా? చెప్పు గట్టిగా. మీరు చెప్పట్లయ్యా? పరిశుద్ధ రక్తం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తావా స్వాగతిస్తావా? చెప్పు గట్టిగా. తిరస్కరించవా? కొంతమంది తిరస్కరించారులే. మీ కళ్ళతో మీరు చూడొచ్చు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకప్పుడు క్రైస్తవులుగా చలామణి అయ్యి భక్తి పాటలు పాడి అంతా ప్రభువే, మనుషులది ఏముందిలే, మనుషులు బలహీనులు, మనుషులు కాదు దేవుడే, ప్రభువే రక్షకుడు, అంతా ఆయనే అని ఆయనకు భజన చేసి సంవత్సరాలు పాటలు పాడి ఆరాధించి సేవించి ప్రార్థించి అన్నీ చేసి చివరికి పోయి మతోన్మాదంలో కలిసిపోయారు. నాకు ఆ యేసు వద్దు, ఆ రక్షణ వద్దు,
ఆ రక్తం వద్దు, ఆ పరిశుద్ధాత్మ వద్దు అన్నోళ్ళు ఉన్నారు. నేను చూశాను. ఒక ఆమె పెద్ద ఆమె 60 సంవత్సరాల వయసు, ఆమెకి 60 ఏళ్ళు పైనే ఉంటాయి. ఆమె అంటుంది, చాలా సంవత్సరాలు ఆమె విశ్వాసిగా కొనసాగిన మనిషి ఇప్పుడు నాకు యేసొద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన ఆత్మ వద్దు అన్నది. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తారట. తాము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది ఎంచుతారట. మనుష్య కుమారుని పాదములతో తొక్కుతారట, బాహాటముగా సిలువ వేస్తారట. ఇది మరణకరమైన పాపము. యోహాను అందించినటువంటి మాట ఇదిగో దీనిని గూర్చి మనందరినీ కూడా ఇలా చేయటానికి దుష్టుడు మనల్ని ఈ దశలో ముట్టడానికి ట్రై చేస్తాడట. ఈ విషయమై ఈ దశకి మనం రావటానికి వాడు మనల్ని టచ్ చేయడానికి చూస్తాడట. అయితే దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన అక్షయ బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు అన్నాడు. ఏ పాపము? అది ఏ పాపము? యేసును విసర్జించే పాపము. ఎవరిలో అయితే ఆ దేవుని వాక్య బీజం ఉండదో వాడు చేస్తాడు ఆ పాపం. వాడు దుష్టుడి చేతికి చిక్కుతాడు. ఎవరిలో అయితే దేవుని వాక్య బీజం నిలిచుంటుందో వాడు చచ్చిపోవటానికైనా ఇష్టపడతాడు, కానీ యేసును వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడడు. ఎందుకంటే వానికి వాక్యం తెలుసు. యేసును వదిలిపెడితే ఏ గతి పడతాడో తెలుసు వానికి. గొంతు మీద కత్తి పెట్టరా, యేసు కావాలా ప్రాణం కావాలా అంటే ప్రాణమైనా వదులుతాను కానీ యేసును మాత్రం వదలను. నువ్వు ఇప్పుడు చంపుతానన్నావు, ఎప్పుడైనా చచ్చేదే. ఇంకా 10 ఏళ్ళైనా చచ్చేది, ఇంకా 2 ఏళ్ళైనా చచ్చేది, ఎప్పుడైనా చస్తాను. కానీ యేసును మాత్రం వదిలితే నాకు రక్షణ లేదు. కాబట్టి యేసుని నేను వదలను. నాకు యేసు కావాలి. యేసును వదిలేయటానికి మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తండి. యేసును వదిలేయటానికి, నాకు యేసు వద్దు, ఆయన వదిలేస్తాను నేను అనడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తరు. ప్రాణమైనా వదులుతాను కానీ ప్రభువుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా తండ్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం మనం. హల్లెలూయా. ఇప్పుడు మీకు మీరే చప్పట్లు కొట్టుకున్నారు, మరి ఇంకెవరు కొడతారు? అందుకని మీ చేతే కొట్టించాను. మీరు మంచి తీర్మానం చేశారు కాబట్టి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది మరణకరమైన పాపాన్ని గురించి. ఇదే పని నాడు శాస్త్రులు పరిసయ్యులు చేశారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, తండ్రికైనను కుమారునికైనను విరోధముగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు గాని. ఎక్కడన్నారో తెలుసా ప్రభు ఆ మాట? వాళ్ళని ఆయన దయ్యములను వెళ్ళగొడుతుంటే బయల్జేబూలు వలన ఇతడు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, ఇతడు దయ్యాల రాజు అని ప్రభువుని సాతాను అన్నారు. పరిశుద్ధాత్మని సాతాను ఆత్మ అన్నారు, దురాత్మ అన్నారు. ఎంత ఘోరమైన పాపం చేశారో. వచనం చూసుకుంటారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. అదిగో చూడండి, ఆ వచనం తీసుకొని చదువు నాన్న. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడు. శామ్యూయల్, పై వచనం చదువు నాన్న. ఏ సందర్భంలో ప్రభు మాట్లాడాడో తెలియాలిగా. 26వ వచనం. 26 నుంచి చూసుకోండి మా. 23 నుంచి. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడని చెప్పుకొనుచుండేది. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. 24లో ఉన్నాడు ఆ మాట. యేసు ప్రభుని వీడు అని, వీడు దయ్యములకు అధిపతి అయిన. దయ్యములకు అధిపతి ఎవరు? సాతాను. బయల్జేబులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిది. చూడండి, ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోళ్ళారా,
ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అంటే బయల్జెబూల్ అంటే ఎవరండి? అంటే వాళ్ళు ఎవరి ద్వారా యేసు ప్రభు దయాలు వెళ్ళగొడుతున్నాడని చెప్పారు? సాతాను ద్వారా. అంటే యేసు ప్రభుని సాతాను అన్నారు. ఈరోజు మతోన్మాదులు మీరు గమనించండి, యేసు ప్రభుని ఏమంటారు? యేసు ప్రభుని ఇదే మాట అంటున్నారు, యేసు ప్రభు దయ్యం అంటున్నారు. పరిశుద్ధాత్మని పరిశుద్ధ పిశాచి అనే మాట మాట్లాడుతున్నారు. ఆ దుర్మార్గులు మాట్లాడుతున్న మాటలతో కొంతమంది నేను కూడా క్రైస్తవుడినై ఉన్నాను ఇప్పటిదాకా, ఇప్పుడు నేను మారాను, మళ్ళా నేను కూడా క్రైస్తవురాలై ఉన్నాను, ఇప్పుడు మారాను అనుకుంటా కొంతమంది వాళ్ళతో చేరుతూ ఉన్నారు. ఏది? నిన్న మొన్నటి వరకు చర్చిలో కూర్చొని ఆరాధన చేసిన వాళ్ళు. అంటే ఎవరితో పోయి చేతులు కలుపుతున్నారు? యేసు దేవుడు కాదు దయ్యం అన్న వాళ్ళతో, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కాదు దురాత్మ అన్న వాళ్ళతో పోయి చేయగలుగుతున్నారు. అప్పుడు వీళ్ళందరూ అడిగిపోతారు. వాడికంటే తెలియక అన్నాడు అనుకో, వీళ్ళు తెలిసి వాక్యం ఎరిగిపోయి అంటున్నారు. వీళ్ళను కూడా ఏమన్నాడో తెలుసా? మీరు వాక్యము ఎరుగుదురు, మీకు వాక్యం తెలుసు, శాస్త్రులారా పరిసయ్యులారా మీకు వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని మీరు అంగీకరించట్లేదు. కాబట్టి మీ గతి ఏమైందో తెలుసా? యేసు ప్రభువే అన్నాడు. చూడండి, మనుష్య కుమారునికైనను తండ్రికైనను విరోధముగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అబ్బా, కొట్టిపడేశాడు ఒకటిసారి కేసు. లేదురా నీకు అవకాశం అన్నాడు. ఎందుకు? దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలను దురాత్మ ద్వారా జరుగుతుందన్నారు. యేసు ప్రభునేమో దయ్యము సాతాను అన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో ఒరిజినల్ సాతానే ఒకవేళ దేవుని కుమారుడు అనుకుంటారేమో. కాబట్టి ఇప్పుడు వీళ్ళ గతిని గురించి ఏం మాట్లాడాడు? మీకు లేదురా అవకాశం అన్నాడు. అలాగా యేసు ప్రభువుని, ఆయన రక్తముని, పరిశుద్ధాత్మని విసర్జించిన వారు మరణకరమైన పాపం చేస్తున్నారు. వాళ్ళు నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళకి అసలు ఏ నొప్పినో అర్థం కాదు. రేపు వెళ్ళిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు అంధకారం ఆవరించి పాతాళలోక దూతల చేత అగ్నికి కొనిపోబడతారు. కన్ఫామ్. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు ఎవ్వరికి అర్థం కాదు, స్త్రీకి పురుషుడు ఎవరికి అర్థం కాదు. ఏడిచోలే పోవాయ్ అంటారు. ఓకే ఓకే ఓకే, చూద్దాం. యేసు ఉన్నాడో లేడో అర్థమైద్ది, సిలువ నిజమో కాదో అర్థమైద్ది, పరిశుద్ధాత్మ ఉన్నాడో లేడో అర్థమైద్ది. మొత్తం చూస్తారుగా. అడిగిపోతారు, ఎన్నేళ్ళు పోతారు? అడిగిపోతారు, ఎన్నేళ్ళు పోతారండి? అయిపోయింది కథ, క్లైమాక్స్కి వచ్చిందిగా. సావు మూడిది. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. నంబర్ 1, ఈ పాపము సచ్చినా చెయ్యడు. ఎందుకంటే దేవుని వాక్య బీజం వానిలో నిలుస్తుంది గనుక వాడు చచ్చినా ఈ పొరపాటు, యేసును విసర్జించటం, పరిశుద్ధాత్మను విసర్జించటం, యేసు రక్తాన్ని తృణీకరించటం అనే పాపం సచ్చినా చెయ్యడు. యేసు రక్తాన్ని ప్రేమిస్తాడు, యేసును ప్రేమిస్తాడు, పరిశుద్ధాత్మను కూడా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, స్వాగతిస్తాడు. ఇది పాయింట్. ఇక రెండోది, మరి ఆ పాపం చేయట్లేదు, మరణకరము కాని పాపాలు చేస్తున్నారుగా. ఈ అబద్ధాలు ఆడటం, తొందరపడి తిట్టడం, కొట్టడం, ఏదో తెలిసి తెలియని పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయిగా. మరి ఈ పాపాలేగా అంటే ఓకే, ఆ పాపాలు కూడా దేవుని ద్వారా పుట్టింపబడిన వాడు, ఈ పాపాలు కూడా మరణకరమైన పాపం అయితే అసలు చేయడు. మరణకరమైన పాపం ఇందాక నేను చెప్పాను చూడు, అదైతే అస్సలు చేయడు, డౌటే లేదు అందులో. దేవుని మూలంగా ఒరిజినల్గా పుడితే ఎవరైనా యేసు దగ్గరకు వచ్చి కాసేపు భజన చేసి మళ్ళీ వెళ్ళి యేసును ద్వేషించారంటే అసలు యేసులో పుట్టలా వాళ్ళలో అసలు దేవుని బీజమే లేదు. దేవుని బీజం ఒకళ్ళలో నిలిస్తే మాత్రం
దుష్టుడికి వాడు స్థానం ఇవ్వడు, తన్ను తాను భద్రం చేసుకుంటాడు. దేవునికి మహిమ. తన్ను తాను సేవ చేసి భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టడు. కనుక ఫస్ట్ పాయింట్, మరణకరమైన పాపం అయితే అసలు చెయ్యడు. కానీ ఇక మిగిలిన పాపాలు ఉన్నాయి, మనం చెప్పుకునే చిన్న చిన్నగా ఏవో కొన్ని ఉంటాయి, అవి జరుగుతాయి అనుకుందాం. అవి కూడా హృదయపూర్వకంగా చెయ్యడు. అర్థమైందా? మరణకరమైన పాపము అసలు చెయ్యడు. మరణకరము కాని పాపాలు కూడా హార్ట్ఫుల్గా పూర్తిగా ఇష్టపడి చెయ్యడు. ఎప్పుడన్నా మీరు అలా చేశారా? పని కట్టుకొని ఈరోజు నేను ఈ మనిషిని ఇలా చేయాలి, ఇలా చేయాలని అలా పని కట్టుకొని వ్యూహం ప్రకారం, పథకం ప్రకారం చేశారా? చెయ్యరు. అన్ఎక్స్పెక్టెడ్, అనుకోని రీతిలో, ఊహించని రీతిలో కొన్ని శోధనలు ఎదురైనప్పుడు ఆ టెంప్టేషన్కి గురయ్యారు తప్ప ఒక పక్క పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఉద్దేశించి చేసినవి కావు. ఒకవేళ అలాంటివి ఏదన్నా చిన్న చిత్తగా జరిగినా ఈ జాతి లక్షణం ఎట్టుంటో తెలుసా? ఈ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ జాతి లక్షణం, ఈ చిన్న పొరపాటు జరిగిన ప్రశాంతంగా ఉండరు. ఎవడు వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరంలా, ఎవడు వాళ్ళ మీద కేసు రాయాల్సిన అవసరంలా. వీళ్ళే గందరగోళం అయిపోతూ ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో, మరి మొత్తానికి చెబుతున్నా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కావట్లేదా? అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఎవరికైనా మీ పక్కన కూర్చున్న వాళ్ళకి అర్థం కాకపోతే మీరు చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఈ 3 రోజుల అవకాశం ఉంది కాబట్టి. మరణకరమైన పాపం జోలికి అసలు పోము. మరణకరము కాని పాపములు మనలో చిన్న చిత్తగా జరుగుతూ ఉంటాయి కాబట్టే యోహాను భక్తుడు అన్నాడు, మనము పాపము చేయలేదని చెప్పుకుని నీడల దేవునిని అబద్ధీకునిగా చేసిన వారం అగుదుము. ఏ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు? మరణకరమైన పాపాన్ని గురించా, మరణకరం కాని పాపాన్ని గురించా? పెద్దగా చెప్పాలి, మీ తెలివికి పరీక్ష. మరణకరమైన పాపాన్ని గురించా? దాన్ని ఒప్పుకున్నా లేదన్నాడుగా. వాడు ఒప్పుకోడు, అసలు ఒప్పుకోవడానికి ఛాన్సే ఉండదు వాడికి. మారు మనసే పొందడు వాడు. మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోయిన వాడు ఇక మారు మనసు పొందడు, కఠినపరచబడతాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? మన అతిక్రమములు మనం ఒప్పుకొని నీడలా. అంటే ఏ పాపం? ఇదే పాపం, ఒప్పుకోదగిన పాపం, మరణకరము కాని పాపం. మనం ఒప్పుకున్న నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మరణకరమైన పాపము చేయలేదు, కానీ ఆ పాపం ఒకవేళ చేస్తే ఎడదాకా రావు, నువ్వు అది చేయలేదు. కానీ మరణకరము కాని పాపములు చేశారు. ఎవరెవరు ఏమేం చేశారో మీకు తెలుసు, నాకు తెలియదు. నేనేం చేశానో నాకు తెలుసు, మీరేం చేశారో మీకు తెలుసు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కానీ మరణకరము కాని పాపములు మన నుండి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే స్పష్టంగా ఆయనే చెప్పాడు. నోరు మూసి కాదు, దేవుని ముందు నోరు తెరచి ఒప్పుకోవాలి. చదువు 1:8, యోహాను మొదటి పత్రిక 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక, ఒప్పుకొన్న ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి అద్దుగో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. అబ్బా, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి